టెస్ట్లో బాగా పర్ఫామ్ చేసిన దానికి ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంది అని సూరజ్ చెప్పాక ఆ రోజంతా సూర్య కాల్ కోసం వెయిట్ చేసింది స్నేహ. కానీ ఎంతకీ తన టర్న్ రాకపోవడంతో డిసప్పాయింట్మెంట్లో ఉండిపోయింది. ఇంకా తన కాల్ రాదనుకొని ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఆఫీస్ షటిల్ ఎక్కేసింది స్నేహ. ఈలోగా స్నేహ ఆఫీస్ టీమ్స్ రింగ్ అయింది. చూస్తే సూర్య రావిపాటి అని ఉంది. అది చూడగానే స్నేహ కళ్ళు కలవ పువ్వుల్లా విచ్చుకున్నాయి. కాల్ అటెండ్ చేసి సార్ అని అంది స్నేహ. స్నేహ వేర్ ఆర్ యూ అని అడిగాడు సూర్య. అది సార్, ఎంతకీ మీరు కాల్ చేయకపోయేసరికి ఇంకా నేను లైట్ ఏమో అనుకొని వెళ్ళిపోదామని షటిల్ ఎక్కేశాను సార్ అంది స్నేహ. ఐఎమ్ సారీ స్నేహ, యాక్చువల్లీ లీస్ట్ టు టాప్ ఆర్డర్లో వచ్చాము, అందుకనే నీ టర్న్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అన్నాడు సూర్య. సార్ యూ మీన్ అంది స్నేహ. ఎస్ స్నేహ, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ అన్నాడు సూర్య. స్నేహ చాలా ఆనందపడిపోయింది. సార్ మరి ఇంటర్వ్యూ అని అడిగింది స్నేహ. ఇది ఇంటర్వ్యూనేగా అని నవ్వి జాగ్రత్తగా వెళ్ళు, టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడు సూర్య. ఆ నెక్స్ట్ డే సూర్య ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఒక్కో మెంటర్ని ట్యాగ్ చేశాడు. స్నేహ, సూరజ్ విల్ బి మెంటరింగ్ యూ అని చెప్పి ఓకే గాయస్, లెట్స్ గివ్ అవర్ బెస్ట్, గుడ్ లక్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత స్నేహ, దిస్ ఈజ్ యువర్ కోడ్ రైట్ అని అడిగాడు సూరజ్. ఎస్ సూరజ్ అంది స్నేహ. ఐ థింక్ యూ నీడ్ టు రీవర్క్ ఆన్ దిస్ చెప్పాడు సూరజ్. సూరజ్, ఇట్స్ గెటింగ్ లేట్, రేపు చేయొచ్చా అని అడిగింది స్నేహ. మనకి టైం లేదు స్నేహ, వి విల్ నీడ్ టు ఫినిష్ ఇట్ సూన్ అని చెప్పి వెళ్ళిపోయాడు సూరజ్. అని ఏడుపు మొహంతో క్లోజ్ చేసిన ల్యాప్టాప్ మళ్ళీ ఓపెన్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది స్నేహ. రే ఇంకా అవ్వలేదా అనుకుంటూ సూరజ్ ప్లేస్కి వచ్చాడు సూర్య. ఆ మాట వినగానే స్నేహ తన బే నుండి చైర్ వెనక్కి అనుకొని తొంగి చూసింది. హే అరోరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నాడు సూర్య. ఎస్ సార్ అని దిగులుగా మొహం పెట్టింది స్నేహ. ఏంట్రా అని అడిగాడు సూర్య సూరజ్ని స్నేహ వైపు చూపిస్తూ. అది ఆ కోడ్ కరెక్షన్ రా అని చెప్పాడు సూరజ్. రేపు చేసుకోవచ్చు కదరా అన్నాడు సూర్య. టైం లేదు మామ చెప్పాడు సూరజ్. ఇంటికెళ్ళి చేసుకోమని చెప్పురా చెప్పాడు సూర్య. అప్పుడు అట్లా చెప్తేనే, వదిలేస్తే అబ్ దేఖో ఏ ఎర్రరాయా అని సిస్టమ్ వైపు చూస్తూ పనిచేసుకుంటూ ఆన్సర్ ఇచ్చాడు సూరజ్. ఆ ఆన్సర్తో బొంగుమూతి పెట్టిన స్నేహాన్ని చూసి కాంట్ హెల్ప్ ఇట్ అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేస్తూ రెండు చేతులు ఏమో అన్నట్టుగా చూపించాడు సూర్య. ఆ దిగులు మొహంతోనే స్నేహ చైర్ ముందుకు వేసుకొని వర్క్ రెజ్యూమ్ చేసింది. ఈలోగా స్నేహ ఫోన్ రింగ్ అయింది. ఏమా ఇంకా రాలేదే అని స్నేహ వాళ్ళ అమ్మ. పనుంది, కాస్త లేట్ అవుతుంది అని ఆన్సర్ చేసింది స్నేహ. అవునా, నాన్నని పంపించనా అడిగింది స్నేహ వాళ్ళ అమ్మ. వద్దు వద్దు, నేను క్యాబ్లో వచ్చేస్తా అని చెప్పింది స్నేహ. ఈలోగా స్నేహ వాళ్ళ బామ్మ ఫోన్ తీసుకొని, అయినా ఇంత వేళప్పుడు ఎవడే నీకు ఇంకా పని చేయమని చెప్పింది అని అంటూనే కూర్చోయ్యే స్నేహ అనుకుంటూ స్నేహ దగ్గరికి వచ్చాడు సూరజ్. నథింగ్, ఐమ్ గుడ్ సూరజ్ అని చెప్పింది స్నేహ. ఎవడే వాడు, మీ బాస్ వెదవేనా, వాడికివ్వు నేను మాట్లాడతాను అంది బామ్మ. ఏంటి ఇచ్చేది ఆవకాయ్ అని కాస్త గట్టిగా స్నేహ అంటుంటే ఏంటి అన్నట్టుగా తలెగరేశాడు సూరజ్. మై బామ్మ వాంట్స్ టు సే హాయ్ టు యూ అని తడబడింది స్నేహ. ప్లీజ్ కన్వే హర్ మై ప్రణామ్ అని చెప్పాడు సూరజ్. ఓకే అని మొహమాటంగా నవ్వి, ఏంటి ఇచ్చేది ఆవకాయ్ అని అంటుంటే ఏం పేరు వాడిది ఇంతకీ అడిగింది బామ్మ. సూరజ్ అని చెప్పింది స్నేహ. ఏంటి అని బామ్మ సాగదీయగానే ఆవిడికి మొత్తం పేరు చెప్పాలి అని గుర్తొచ్చి సూరజ్ భాటియా ఓకేనా అని అనగానే, ఓ భటూరేగాడా అని బామ్మ అంటుంటే ఫోన్ పెట్టేవే ములక్కాయ్ అని కాల్ కట్ చేసింది స్నేహ. వాట్ హ్యాపెన్ స్నేహ, ఆల్ ఓకే అని అడిగాడు సూరజ్. ఎస్ ఎస్ సూరజ్, ఐఎమ్ డన్ విత్ ఇట్
అని ల్యాప్టాప్ చూపించింది స్నేహ. ఠీకే, ఇట్స్ వర్కింగ్ ఫైన్ అని చెప్పి ఐల్ జస్ట్ కమ్, యూ వెయిట్ అని చెప్పాడు సూరజ్. ఓకే అంది స్నేహ. 10 నిమిషాల తర్వాత వచ్చి చలో స్నేహ, సీ యూ దెన్, ముझे థోడా కామ్ హై, ఐల్ గో ఆఫ్టర్ దాట్ అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు సూరజ్. అని లోపల తిట్టేసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. కిందకెళ్ళి చూసేసరికి షటిల్స్ ఏవీ లేకపోవడంతో క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంది స్నేహ. ఎంతసేపు అయినా ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రిసెప్షన్లో ఉన్న సోఫాలో ఏడుస్తూ కూర్చుంది స్నేహ. అరోరా అని అనుమానంగా పిలిచిన పిలుపు వినిపించి తల పైకెత్తి చూసింది స్నేహ. ఓయ్, ఏడుస్తున్నావా అడిగాడు సూర్య. లేట్ అయిపోయింది, క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు అని ఏడుస్తూ చెప్పింది స్నేహ. హే, దీనికి ఎవరన్నా ఏడుస్తారా అంటూ తన హ్యాండ్ కర్చీఫ్ తీసి స్నేహకి ఫార్వర్డ్ చేశాడు సూర్య. నాన్న వస్తా అన్నాడు, నేనే వద్దన్నాను. ఇప్పుడు చూస్తే ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ చేయడానికి కూడా లేదు. బయటేమో వర్షం పడేలా ఉంది అని ఏడుస్తుంటే అరే రే పిచ్చి పిల్ల అని తన కర్చీఫ్తో స్నేహ కళ్ళు తుడిచాడు సూర్య. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ కెన్ డ్రాప్ యూ అని చెప్పాడు సూర్య. ఓకే అన్నట్టుగా తల ఊపింది స్నేహ. పద అని ఇద్దరు సెల్లార్లోకి వెళ్ళారు. హెల్మెట్ వేసుకొని యూర్ ఓకే అని అడిగాడు సూర్య. అని తల ఊపింది స్నేహ. తన బ్లాక్ పల్సర్ మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు సూర్య. అవును, నువ్వు ఉండేది ఎక్కడా అని అడిగాడు సూర్య. అల్కబ్బురి అని ఆన్సర్ చేసింది స్నేహ. ఓ అన్నాడు సూర్య. అలా కొంచెం దూరం వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది. సూర్య తన బైక్ ఒక పక్కన ఆపాడు. ఏమైనా తింటావా అని అడిగాడు సూర్య స్నేహని. ఏమొద్దు అన్నట్టుగా తల ఊపింది స్నేహ. నాకు ఆకలేస్తుంది స్నేహ అని సూర్య అనగానే తన మొహం చూసి ఓకే అంది స్నేహ. ఇద్దరూ కలిసి వెళ్ళి రెస్టారెంట్లో కూర్చున్నారు. ఏం తింటావు అంటే ఏం వద్దు అన్నట్టుగా తలూపింది స్నేహ. కాఫీ అని అడగగానే ఓకే అంది. ఇక్కడ హాట్ చాక్లెట్ బాగుంటుంది, ట్రై చేస్తావా అని అడిగాడు సూర్య. సరే అంది స్నేహ. 1 హాట్ చాక్లెట్ అండ్ 1 చీజ్ లోడెడ్ వైట్ పాస్తా అని చెప్పాడు సూర్య. స్నేహాన్ని చూసి నవ్వాడు సూర్య. ఎందుకు నవ్వుతున్నారు అన్నట్టుగా చూసింది స్నేహ. నీ ముక్కు భలే ఎర్రగా అయింది స్నేహ అని నవ్వాడు సూర్య. కొంచెం కోపంగా చూసింది స్నేహ. ఐ మీన్ ఇట్స్ క్యూట్ అని చెప్పాడు సూర్య. అక్కడే ఉన్న టిష్యూతో తన ముక్కును దాచేసుకుంటున్నట్టుగా టిష్యూని అడ్డు పెట్టుకుంది స్నేహ. అబ్బో, కోపమే అన్నాడు సూర్య. అవును, మీ మీదే అంది స్నేహ. నా మీద నేనేం చేశా అన్నాడు సూర్య. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి, ఉన్నా మరి? టాటా.